కాక్రోచ్ జనతా పార్టీ ఓవైపు సోషల్ మీడియాను మరోవైపు పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. 5 రోజుల్లోనే 14 మిలియన్లు అంటే 1,40,00,000 మందికి పైగా ఇన్స్టా ఫాలోవర్స్. కాక్రోచ్ దెబ్బకు ఇన్స్టా అదిరిపోతోంది. మే 16న ఆన్లైన్ ప్లాట్ఫామ్ పై పురుడు పోసుకున్న కాక్రోచ్ జనతా పార్టీ పొలిటికల్ డిజిటల్ సెటారికల్ వార్ చేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సోషల్ మీడియా వ్యూహకర్త అభిజిత్ దీప్కే పొలిటికల్ సెటారికల్ ఉద్యమంగా కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించాడు. కొద్ది రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ వైరల్ అవుతోంది. ఈ వెబ్సైట్ కు ఇన్స్టాగ్రామ్ లో 1,40,00,000కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. నిమిషాల వ్యవధిలోనే వేల సంఖ్యలో ఫాలోవర్స్ యాడ్ అవుతున్నారు. ఈ వెబ్సైట్ ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు, షార్ట్ వీడియోలతో సహా సుమారు 60 పోస్టులు షేర్ చేసింది. ఇన్స్టాగ్రామ్ ఎక్స్ హ్యాండిల్లో కాక్రోచ్ జనతా పార్టీ తమను తాము ఎ పొలిటికల్ ఫ్రంట్ ఆఫ్ ది యూత్, బై ద యూత్, ఫర్ ద యూత్ అని ప్రకటించింది. తన పార్టీలో ఎవరైనా చేరొచ్చని చెప్తున్నారు సిజెపి ఫౌండర్ ప్రెసిడెంట్ అభిజిత్ దీప్కే. సిజెపి విధానాలపై కంటే పార్టీ పుట్టుకే చాలా ఇంట్రెస్ట్. ఫేక్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ విచారణలో మే 15న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ కొన్ని కామెంట్స్ చేశారు. కొంతమంది యువత కాక్రోచ్ లాంటి వారని, వాళ్లకు ఎలాంటి ఉపాధి దొరకదని, ఏ వృత్తిలోనూ వాళ్లకు న్యాయం ఉండదన్నారు సిజేఐ. వీళ్లలో కొందరు మీడియాలో, మరికొందరు సోషల్ మీడియాలో, ఇంకొందరు ఆర్టీఐ కార్యకర్తలుగా మారి అందరిపై దాడి చేస్తుంటారని మాట్లాడారు. కొన్ని గంటల్లోనే సిజేఐ కామెంట్స్ వైరల్ అయ్యాయి. తర్వాత తన వ్యాఖ్యలపై సిజేఐ వివరణ ఇచ్చారు. తాను నిరుద్యోగ యువతను ఉద్దేశించి మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు. కొంతమంది ఫేక్ సర్టిఫికేట్లతో లీగల్, మీడియా లాంటి సంస్థల్లో చేసేవారిని ఉద్దేశించి మాత్రమే తాను వ్యాఖ్యానించినట్లు చెప్పారు. సిజేఐ కామెంట్స్ వివరణ ఎలా ఉన్నా గంటల వ్యవధిలోనే సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ సిజెపి ఆవిర్భవించింది. మహారాష్ట్ర ఔరంగాబాద్ కు చెందిన అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేశాడు. అభిజిత్ దీప్కే డిజిటల్ మీడియా వ్యూహకర్త. పూణేలో జర్నలిజం చేశాడు. బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్స్ డిగ్రీ ఉంది. 2020 నుంచి 2022 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియాలో పనిచేశాడు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం కోసం వైరల్ మీమ్ కంటెంట్ రూపొందించడంలో కీలక పాత్ర పోషించాడు. సిజేఐ కామెంట్స్ తనకు నిరాశ కలిగించాయన్నారు అభిజిత్ దీప్కే. సిజేఐ కామెంట్స్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని చెప్పుకొచ్చారు. బొద్దింకలన్నీ ఏకమైతే ఏమవుతుందని ప్రశ్నించారు. దానికి జెన్జీ 25 లోపు యువత నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. మనమందరం ఏకమై ఒక వేదికను సృష్టించుకోవాలన్న వాళ్ళ అభిప్రాయంతోనే కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేశామన్నాడు అభిజిత్ దీప్కే. పార్టీ కోసం ఒక వెబ్సైట్, ఇన్స్టా, ట్విట్టర్ అకౌంట్లను ఏర్పాటు చేశాడు. బయట ఉన్న బొద్దింకలు అందరి కోసం ఒక కొత్త వేదికను ప్రారంభిస్తున్నాను. నిరుద్యోగులు, సోమరులు, నిరంతరం ఆన్లైన్లో ఉండే వారందరూ ఈ పార్టీలో చేరేందుకు అర్హులని తొలి పోస్ట్ పెట్టాడు అభిజిత్. అదే రోజు కాక్రోచ్ జనతా పార్టీ వెబ్సైట్ ను వాయిస్ ఆఫ్ ది సోజీ అండ్ అన్ఎంప్లాయిడ్ ట్యాగ్ లైన్ తో మొదలు పెట్టాడు. బొద్దింకలన్నీ ఏకమైతే ఏమవుతుంది అని ఎక్స్ లో పోస్ట్ చేశాడు. అంతే, ఈ 2 పోస్టులు పెట్టిన 48 గంటల లోపే సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేపింది. ఇన్స్టాలో ఏకంగా 4 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ వచ్చి పడ్డారు. 5 రోజులు అయ్యేసరికి 14 మిలియన్ల ఫాలోవర్లు చేరారు. Lady Justice wears a blindfold, we know this well. But these days, Sahab, even the scales have begun to swell. Rich man's case in 3 days, poor man's in 30 years. Under trials rotting, nobody hears their tears. Retire to Rajya Sabha or a governor's chair. Independent judiciary, independent of what Sahab of where. We are the cockroaches. Yes, we are the cockroaches. Behind every verdict are quiet, defiant scratches. Yes, we are the cockroaches. And we wear the name proud, because the cockroach has survived every fire, every cloud. The dinosaurs are bones, the empires are dust, but the cockroach still walks and will when you must. History
history is the witness. పార్టీ కోసం 5 సూత్రాల మేనిఫెస్టో, ఒక ఎన్నికల గుర్తు, 25,000 మందికి పైగా నమోదైన సభ్యులను ఏర్పాటు చేశాడు. కాక్రోచ్ జనతా పార్టీకి ఒక పార్టీ గీతాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఫస్ట్, ఏ ప్రధాన న్యాయమూర్తికి కూడా పదవి విరమణ తర్వాత రాజ్యసభ సీటును బహుమతిగా ఇవ్వరాదు. 2, ఏదైనా చట్టబద్ధమైన ఓటును తొలగిస్తే ఓటు హక్కును హరించడం ఉగ్రవాదం కంటే తక్కువ కాదు. కాబట్టి ప్రధాన ఎన్నికల కమిషనర్ను ఉపా కింద అరెస్ట్ చేయాలి. 3, పార్లమెంటు సభ్యుల సంఖ్యను పెంచకుండా మహిళలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలి. కేబినెట్ లో 50% మహిళలకు కేటాయించాలి. 4, స్వతంత్ర మీడియాకు అవకాశం కల్పించేందుకు అదానీ గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని అన్ని మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేయాలి. కోడి మీడియా యాంకర్ల బ్యాంకు ఖాతాల దర్యాప్తు చేయాలి. 5, ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే, ఎంపీ 20 ఏళ్ల పాటు ఎన్నికలలో పోటీ చేయడానికి, ఏ ప్రభుత్వ పదవిని చేపట్టడానికి అనర్హులనే సూత్రాలు పెట్టారు. ఈ ఆన్లైన్ రాజకీయ ఉద్యమంలో లక్షల మంది సభ్యులుగా చేరారు. 2 సిట్టింగ్ ఎంపీలు మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్ కాక్రోచ్ జనతా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా భారత ఎన్నికల సంఘంలో నమోదు కాలేదు. భారతదేశ రాజకీయాల్ని చూస్తే పార్టీలు, చీలికలు, కూటములు, వార్ రూమ్స్, ఈ మధ్య సోషల్ మీడియా టీమ్స్, ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు నయా ట్రెండ్, దేశంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త బయోలాజికల్ డిజిటల్ పొలిటికల్ వార్ మొదలైంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన కాక్రోచెస్, పారాసైట్స్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీని ఒక నిరసనగా కాకుండా సైటారికల్ డిజిటల్ పొలిటికల్ ఉద్యమంగా తీసుకొచ్చారు. సోషల్ మీడియాలో కొత్త తరం రాజకీయం మొదలైందంటున్నారు ఎక్స్పర్ట్స్. సైటారికల్ మీమ్స్, కార్టూన్స్ లతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ దేశంలో ప్రజల కొరకు, ప్రజలచే, ప్రజలకై ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్యం దేశం కాబట్టి అడిగే హక్కు భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ఇచ్చింది కాబట్టి ఆ హక్కును ఉపయోగించుకునేటువంటి పద్ధతిలో ఇవాళ ఈ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలా మాట్లాడడం వల్ల దేశంలో జన్జడ్ ఉద్యమం అనేది నేపాల్ లాగా లేదా మన బంగ్లాదేశ్ లాగా వచ్చేటువంటి అవకాశం ఉంది. శ్రీలంకలో కూడా చూసినాం. ఆర్థిక సంక్షోభం వచ్చిన సందర్భంలో శ్రీలంకలో ఉండే మహేంద్ర రాజపక్సే అధ్యక్షుడు, విక్రమసింఘే, వీళ్ళందరూ కూడా దేశాన్ని దాటిపోయినటువంటి సందర్భం, ప్రజా చైతన్యాన్ని బట్టి మనం చూసిన సందర్భం. ఈ నేపథ్యంలో ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజా హక్కులు కాపాడాలి, ఈ దేశానికి రక్షణ కవచంలాగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిలా ఉండేటువంటి ఒక సమూహ శక్తిగా ఉండాల్సినటువంటి సందర్భంలో అలా మాట్లాడడం అనేది అత్యంత దుర్మార్గము. ఈరోజు యువతరం అంతా ఒక తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జెన్జీ ఉద్యమం ఏదైతుందో, జెన్జీ జనరేషన్ తక్షణమే తమ రాజకీయ భావాలను కావచ్చు, తమ రాజకీయ విశ్వాసాలను కావచ్చు, తమకు రోజువారీ అంశాల పట్ల వాళ్ళ స్పందన ఎంత వేగంగా ఉంటుందనే దానికి ఉదాహరణ ఈరోజు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు. ఇప్పటికే 30-40 లక్షల మంది పైగా ఈరోజు ఇన్స్టా కావచ్చు, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సభ్యత్వం చేసుకునే పార్టీలో లార్జెస్ట్ పార్టీకి ఈరోజు దేశంలో మారిపోయింది. డిజిటల్ యుగంలో యువత కేవలం జోకులను చూసి నవ్వుకోకుండా తామే స్వయంగా భాగస్వాములయ్యే పార్టిసిపేటరీ సెటైర్ విధానాన్ని ఫాలో అవుతున్నారు. ఏదైనా నిరసన చేయాలన్నా, ఆందోళనలో పాల్గొనాలన్నా ప్లకార్డులతో రోడ్లపైకి వచ్చేవారు. అంతా ఫిజికల్ గానే వ్యవహారం నడిచేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఇప్పుడంతా సోషల్ మీడియా మంత్రం. ఒక వెబ్సైట్, దానికో లోగో క్రియేట్ చేసి సోషల్ మీడియాలోకి వస్తున్నారు. గంటల్లోనే వేలాదిగా ఫాలోవర్లు చేరిపోతున్నారు. డిజిటల్ మీడియాలో దీనొక విప్లవాత్మక మార్పు లాంటిదని డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు చెబుతున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ కొన్ని లక్షల మందిని ఏకం చేసిందన్నారు ఫౌండర్ అభిజిత్ దీప్కే. ఇదంతా తానే సాధించానని చెప్పానన్నారు. ఇంతమంది ప్రజలందరినీ ఏది ఏకం చేసిందో అర్థం చేసుకోవాలన్నారు. ఏదైనా డిజిటల్ ఏజెన్సీ గాని, రాజకీయ పార్టీ గాని ఇలాంటిది చేసి ఉంటే ఇంత త్వరగా ఈ విషయాన్ని సాధించి ఉండేవారు కాదన్నారు. వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు చేశారన్నది ముఖ్యం కాదని, 100 కోట్లు ఖర్చు పెట్టినా ఇంతటి స్పందన వచ్చుండేది కాదని స్పష్టం చేశారు. ఏళ్లుగా యువతలో పేరుకుపోయిన నిరాశ, ఆగ్రహమే ఇంత భారీ స్థాయిలో ప్రతిస్పందనకు కారణమన్నారు అభిజిత్. ప్రభుత్వ వైఫల్యాలతో యువత నిరుద్యోగులుగా మారారని, తమ నిరాశ, ఆగ్రహాన్ని వెళ్లగక్కడానికి వాళ్లకు వేదిక దొరికిందన్నారు అభిజిత్. కాక్రోచ్ జనతా పార్టీ బలం జెన్జీ. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్లో జెన్జీ ఉద్యమాలతో మార్పులొచ్చాయి. నేపాల్లో జెన్జీ నిరసనలతో ప్రభుత్వం రిజైన్ చేయాల్సి వచ్చింది. బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్లోని జెన్జీ ఉద్యమాన్ని భారత్ జెన్జీని పోల్చడం సరికాదంటున్నారు. నేపాల్, శ్రీలంకలో జెన్జీ ఉద్యమాలు హింసను ప్రేరేపించాయన్నారు అభిజిత్. మన వాళ్ళు హింసను ప్రేరేపించడం లేదని అభిప్రాయపడ్డారు కాక్రోచ్ పార్టీ ఫౌండర్.
దేశంలో హింసను ప్రేరేపించడానికి వీధుల్లోకి రావడం లేదు. ఒకవేళ రేపు వీధుల్లోకి వచ్చినా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగానే వస్తారన్నారు. ఈ జెన్జీ తరం మన కేంద్ర మంత్రివర్గం కంటే ఎక్కువ విద్యావంతులని, చదువులేని వాళ్ళు మనల్ని ఎందుకు పాలిస్తున్నారో మనమే ప్రశ్నించుకోవాలన్నారు అభిజిత్. బొద్దింక జనతా పార్టీ భవిష్యత్తు ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఇది ఆరంభం మాత్రమేనని, రేపు మరిన్ని యువజన సంస్థలు పుట్టుకొస్తాయని అభిజిత్ అంటున్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థతో యువత విసిగిపోయిందన్నారు. యువత ఈ రాజకీయ వ్యవస్థను మార్చాలనుకుంటోందని, సాంకేతికంగా అభివృద్ధి చెంది ఉపాధికి ఎదురు చూస్తున్నారన్నారు అభిజిత్. ప్రపంచంలోని అత్యుత్తమ దేశాలతో మనల్ని మనం పోల్చుకోవాలి. నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో ఇంకెంతకాలం పోల్చుకుంటూ ఉంటామని ప్రశ్నించారు అభిజిత్. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తులో నిజమైన రాజకీయ పార్టీగా అవతరిస్తుందా లేదా అనేది పక్కన పెడితే నిరసన తెలపడానికి ఇదొక సరికొత్త మార్గంగా నిలిచింది.